అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఆ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ మీకు ఖచ్చితంగా దొరుకుతది. ఈరోజు అక్షయ తృతీయ గదా! సో, ప్రతి ఒక్కరు ఈరోజు బంగారు కొంటే ఇయర్ అంతా కొంటా ఉంటాం అన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటది. అవునా కాదా? అవునండి. అది నిజమే. ఆ స్టోరీ మీకు నేను తర్వాత చెప్తాను. సో, బంగారం కొనడం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఉన్నోళ్ళుంటారు, లేనోళ్ళుంటారు. కొందరికి ఇల్లు గడవడమే కష్టం ఉన్నోళ్ళకు బంగారం ఎలా కొంటారు? సో, అలాంటి వాళ్ళ కోసమే అండి ఈ వీడియో. సో, ఫస్ట్ మీ మైండ్‌లో మీరు పెట్టుకోవాల్సిన థాట్ నా వల్ల వీలవుతది. నేను చేయగలుగుతాను. పాజిటివ్ థాట్, పాజిటివ్ ఎనర్జీ మీ కాడ ఎప్పుడు ఉండాలండి. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ పక్కన "ఏయ్! నీ వల్ల వీలవ్వదు. ఇది నువ్వు చేయలేను" అన్న వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఫస్ట్ కట్ చేయండి. మీ లైఫ్ చాలా బాగుంటది. సో, ఎప్పుడు పాజిటివ్ థాట్, పాజిటివ్ ఎనర్జీతోనే పెట్టుకొని నేను చెప్పింది చేయండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఇయర్ వచ్చేలోపల చేంజెస్ వస్తది. సో, ఫస్ట్ మీరు దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమేమంటే పచ్చకర్పూరం, గంధము, జవ్వాదు, పన్నీర్, ధూపం. ఇవి ఎప్పుడు ఆ స్మెల్ అనేది వస్తానే ఉండాలి దేవుడి గదిలో. సో దట్ దేవుడి గది గమగమలాడుతా ఉంటే లక్ష్మీదేవి హ్యాపీగా వచ్చి నట్టింట్లో కూర్చుంటది. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ప్రతి ఫ్రైడే మీరు చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేంజెస్ వస్తది. ఏం చేయాలంటారా? రండి చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని 3/4 వాటర్ పోసుకొని పసుపు, కుంకుమం, గంధం, కొంచెం జవ్వాదు, పన్నీరు, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం నార్మల్ కర్పూరం అవన్నేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక నార్మల్ సైజు నిమ్మకాయ దాంట్లో వేయాలి. వేసుకొని ఆ వీక్ అంతా పెట్టుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రైడే వచ్చినప్పుడు అది కాల్పడిన చోటు వేసేయాలి. సో దట్ మన నెగటివ్ ఎనర్జీ, బ్యాడ్ థింగ్స్ అన్నీ బయటికి వెళ్తాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని చేసినా మైండ్‌లో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ మీకాడ ఉంటేనే మాత్రమే. సో, అలా చేయండి. ఖచ్చితంగా చేంజెస్ వస్తది. రెండోది నిమ్మకాయ మీరు ప్రతి శుక్రవారం, మంగళవారం కొందరేం చేస్తారంటే కట్ చేసి 2 హాఫ్స్‌గా వాకిట్లో పెడతారు. నేను చెప్పినట్టు పెట్టండి. ఖచ్చితంగా చేంజెస్ వస్తది. ఒక హాఫ్ కుంకుమంతో, ఒక హాఫ్ పసుపుతో పెట్టండి. కుంకుమం ఉన్న హాఫ్ రైట్ సైడే పెట్టాలి. కుంకుమం ఉన్న హాఫ్ రైట్ సైడే పెట్టాలి. పసుపు లెఫ్ట్ సైడ్ పెట్టాలి. పెట్టి 3 డేస్‌కో తీసేసి కాల్పడని చోటు వేసేసేయండి. చాలా మంచిది జరుగుతుంది మీకు. అండ్ ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి నేను మా ఇంట్లో చేసిన పూజ ఇదండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వీక్‌లో వన్స్ ఖచ్చితంగా టెంకాయ కొట్టండి. చాలా మంచిదండి. మనం నార్మల్‌గా టెంకాయ ఎందుకు దేవుడు కొడతామంటే మనలో ఉన్న గర్వం, బ్యాడ్ థింగ్స్ అని ముక్కలు ముక్కలుగా పోవాలి. అందుకే టెంకాయ కొట్టేది. సో, అలా టెంకాయ కొట్టే వల్ల మనలో ఉన్న బ్యాడ్ థింగ్స్ అవన్నీ పోతాయి. సో దట్ దేవుడి బ్లెస్సింగ్స్ మనకు కంప్లీట్‌గా దొరుకుతాయి. అందుకోసమే మీ వల్ల వీలైనంత వరకు చిన్నదైనా ఒకటి కొట్టండి. చాలా మంచిది. ఇదే అండి మా ఇంట్లో పూజ విధానం. చూడండి. సో, నేను చెప్పినట్టు చేసి మీరు మీ లైఫ్‌లో దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీకు నా వీడియో నచ్చుంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓం శక్తి పరాశక్తి.